రెండు అరచేతులు ఏవైతే ఉంటున్నాయో చేతి 5 వేలని కలుపుతున్నాం. ఈ విధంగా చూడండి. ఇలా కలిపిన తర్వాత రెండు అరచేతుల్ని నమస్కార ముద్రలోకి తీసుకొస్తున్నాం. ఇలా తీసుకొచ్చిన తర్వాత మాత్రమే చేతి మణికట్టు భాగం ఏదైతే ఉంటుందో ఈ చేతి మణికట్టు భాగాన్ని ఛాతీ కింది భాగం అంటే ఇక్కడ ఒక నొక్కు ఉంటుంది. ఈ నొక్కు దగ్గరికి పుష్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా వస్తున్నాము, ఇలా పుష్ చేస్తున్నాం. ఇప్పుడు నడుము మెడ నిటారుగా ఉన్నాయా, స్ట్రైట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ రెండు భుజాలు ఈ విధంగా సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు ఏకాగ్రత ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఏకాగ్రత నిర్మాణం. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాము, రెండు చేతుల్ని ముందు వైపుకు లాగుతున్నాం. లాగిన తర్వాత నెమ్మదిగా పై వైపుకు తీసుకొస్తాం. ఇలా తీసుకొచ్చిన తర్వాత రెండు చేతుల్ని విడదీస్తూ చేతి 5 వేలని ఈ విధంగా కనిపించాలి. కొంతమంది ఇలా పెడుతున్నారు, ఇది కాదు, ఇలా పెట్టారు చూడండి. ఇలా 5 వేలని కలిపి ఉంచాలి. ఈ మోచేతులు వంగకూడదు. కొంతమంది ఇలా అవుతున్నారు, ఇవి వంగకూడదు, ఇవి నిటారుగా ఉండాలి. మీకు రెండు భుజాలు చెవులు దగ్గరగా వస్తే ఈ విధంగా పుష్ చేయండి. దగ్గర రాలేదు, ఎంత వస్తే అంత ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్న తరువాత మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు తల భాగము నుంచి నడుము భాగం వరకు మీ శరీరాన్ని సాధ్యమైనంత వెనక్కి తీసుకెళ్తుంది. ఇలా తీసుకెళ్ళిన తరువాత మాత్రమే మెడని వంచాలి. ఈయన ముందే వంచేసారు చూడ. ఇలా వంచొద్దండి, మనకు తెలిసింది కదా అని మనం వెళ్ళిపోతున్నాం. రెండు చేతులు ముందు చేతి 5 వేలను కలిపి ఉంచుతున్నాం. చేతులు వంగకుండా చూసుకుంటున్నాం. తల భాగము నుంచి నడుము భాగం వరకు నిటారుగా పెడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, తల భాగం నుంచి నడుము భాగం వరకు ముందు వెనక్కి బెంచ్ చేస్తున్నాం. చేసిన తర్వాత మాత్రమే ఈ మెడని వెనక్కి వైపుకి బెంచ్ చేయాలి. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఫస్ట్గా మెడని ముందు తీసుకొస్తున్నాం. తర్వాత తల భాగం నుంచి నడుము భాగం వరకు ముందు వైపుకి తీసుకొస్తున్నాం. ఇప్పుడు రెండు భుజాలని పైకి లాగి రెండు చేతుల్ని శరీరానికి ఈ విధంగా పక్కల నుంచి నెమ్మదిగా ఈ వరకు వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇలా వెళ్ళాలి. ఇలా ఉన్న చేతుల్ని మనం ఈ విధంగా దింపిన తరువాత ఈ విధంగా తీసుకొస్తున్నాం, మోకాళ్ళ మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కుడి మోకాలిని మడుస్తున్నాం. మోకాలి వరకే మడవాలి. మనం వెంటనే ఇంటర్లైన్ చేసి బంధించేస్తున్నాం. బంధించొద్దు. ఈ విధంగా బంధించిన ఇది ఇలాగే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంటర్లింక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బంధిస్తుంది. బంధించిన తర్వాత ముందుగా ఏం చేయాలి అంటే తల భాగం నుంచి నడుము భాగం వరకు నిటారుగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని మడిచినటువంటి మోకాలిని ఛాతీ వైపు ఇప్పుడు తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే పాదాన్ని నేల వైపు పుష్ చేయాలి. మనం చేస్తున్న పొరపాటు ఏంటి అంటే మోకాలు మడవండి అనగానే పక్కనే వెళ్ళిపోతున్నాయి. ఇది ఛాతీ వైపు వెళ్ళిపోతుంది వెంటనే. ఇది వెంటనే ఇలా ఛాతీ వైపు తీసుకొస్తాం. ఇది నిటారుగా పెట్టిన తర్వాత మాత్రమే పుష్ చేయాలి. అలా ఎందుకు చేయమని చెప్తున్నాడు అంటే ఈ తొడ భాగము మీ ఛాతీకి తగలాలి. అలా తగలాలి అంటే మీరు ఇది నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయాలి. మనం ఇలా వెనక్కి వెళ్ళిపో